అందరికీ నమస్కారం. మార్చి నెల 2024 సంవత్సరం తమ జాతకం ఎలాగుంది ఎలా లేదో ఈ నెల ఈ 12 రాశుల మీద తమ చేసే పనులు అనుకున్న పనులు శుభాలు రావాలని ఆ సంవత్సరాగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మిథున రాశి జాతకం చుడుచులక మార్చి నెల మిథున రాశి ఎట్లా ఉంది, మార్చి నెల ఎలాగుంది సంవత్సరం చూడు. చేసే పనిలో నమ్ముకున్న పనిలో బాగుందా లేదా, మిథున రాశి వల్ల జాతకం బాగు రావాలి చూడు. మిథున రాశి వల్ల జాతకంలో ఏముందంటే కానీ ఏ పని చేసినా ఎక్కడ పోయినా శాంతి, ఓపిక, ఆలోచన, కోపం అన్ని సమానంగా వాళ్ళే చేస్తారు. కోపం నాదే అంటారు, ఆవేశం నాదే అంటారు, ఆలోచన నాదే అంటారు. అందరికీ నేనే గొప్పోడని చెప్పుకుంటారు, కానీ బరాబర్ గొప్పలుగా చెప్పుకుంటారు, కానీ వాళ్ళే డొప్పలు కొడతారు. అంటే ఎక్కువ చెప్పేవాళ్ళు, ఎక్కువ అహంకారం చేసేవాళ్ళు ఇంట్లో మాత్రం బాగుపడలేరు. కానీ అందరి మాట సర్దుకున్న వాళ్ళు, అందరి మాట ఓర్చుకున్న వాళ్ళు ముందు గెలుపు జరుగుతారు. అనుకున్న పనులు కూడా వాళ్ళకు సక్రమంగా జరుగుతాయి. చేద్దామన్న పనులు కూడా ముందుకు కొనసాగుతాయి. ఇంకా లోకుల దృష్టి వల్ల అనుకున్న పనుల్లో, కొంత నమ్ముకున్న పనిలో కూడా కొంచెం శాంతం, ఓపిక పడితే ప్రతి ఒక్క పనిలో గెలుస్తారు, ప్రతి ఒక్క పనిలో జయమవుతారు. ఇంకా ముందుకు కూడా వాళ్ళకు వెళ్ళే విధానంలో అంటే భార్య భర్తల్లో గొడవ పడుతున్న వాళ్ళు, భార్య భర్తల్లో సంపాదన తక్కువ ఉన్నవాళ్ళు, కుటుంబంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇంట్లో సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్క ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురుపడుతున్న వాళ్ళు కూడా ముందుకు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కరికి బాగుంటుంది. ప్రతి ఒక్క స్త్రీలకు కానీ, ఇంకా పెద్ద వయసు ఉన్న వాళ్ళ కానీ, ఇంకా వ్యాపారంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ వీళ్ళు ప్రతి ఒక్క దాంట్లో ఆలోచన పడుతున్న వాళ్ళు కూడా ఆ అమ్మవారి ఆజ్ఞ వల్ల ముందుకు మీకు శుభాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నెల వరకు మీరు ప్రతి ఒక్క పనిలో కొంచెం శాంతిగా, కొంచెం నిదానంగా, మీరు నమ్ముకున్న వాళ్ళతో, ఇంకా పార్ట్నర్షిప్ పనులు చేస్తున్న వాళ్ళకు కూడా కొంచెం శాంతంగా ఓపిక పడితే ఇది ప్రతి ఒక్కరికి బాగుంటుంది. ఆవేదన పడితే ఏది మాత్రం బాగుండదు. కొంచెం నిదానంగా చేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరికి శుభం జరుగుతుంది. అందరికీ చేసే విధానం, నమ్ముకున్న విధానాల్లో కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే మీ ఇంట్లో సుఖ సంతానంగా బాగుంటుంది. సుఖ సంతోషాలతో మంచిగా మీ ఇంట్లో కుటుంబాల్లో కూడా మంచిగా జరుగుతుంది. ఆ దేవుడిని నమ్ముకున్న దేవుడు మీ ఇంట్లో కూడా అన్నదండ మీకు రక్షణ ఉంటాడు. అందరికీ నమస్కారం.